ఉద్యోగాలు కొట్టారు, మరి ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు సతీష్. నేను జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన వాడిని. నేను 2022లో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాను. దాని తర్వాతే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. నేను 2 ఇయర్స్ నుంచి ఈ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో 2 ఇయర్స్ తర్వాత నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో నాకు ఇందులో తోడుగా ఉండి నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాపాలనలో ఈ కొలువుల పండుగను ఎలా చూస్తారు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు ఈ వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఈరోజు వాళ్ళ కళ నిజం అవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం. సో అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కొలువుల తెలంగాణ గొప్ప భవితకు చిరునామా ఎలా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఇంకా డెవలప్ అవ్వడంలో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ముందుగా వాళ్ళు ఇందుకు తోడ్పడతారని, తెలంగాణని రైజ్ చేయడానికి వాళ్ళు ఉపయోగపడతారని. సో గవర్నమెంట్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది. దీని ద్వారా కొత్త నిరుద్యోగులందరూ ఉద్యోగులుగా మారడం వల్ల వాళ్ళకుండే జ్ఞానం అనేది షేర్ అవుతుంది. సో తెలంగాణ అనేది ఇంకా రైజ్ అవుతుంది కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో మొత్తంగా కూడా ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారందరూ చాలామంది ఉన్నారు. వీరందరితో పాటు మీకు కూడా ఉద్యోగం రావటం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నాతో పాటు ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగులుగా మారడం జరిగింది. సో ఇలాంటి ఒక సందర్భాన్ని మనం ఇక్కడ పురస్కరించుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. సో అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఒక వేడుకను ఇక్కడ ఏర్పాటు చేసిన గవర్నమెంట్కి చాలా సంతోషమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.